ఈరోజు దేవుని మాట 1వ దశలోనికైలకు 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులం కాకి ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాం గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను స్థిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈ 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చూసినట్లయితే 9వ వచనం వరకు మనము ఎవరు సంబంధులము? వెలుగు సంబంధులము. మన దేవుడు వెలుగైన దేవుడు, కృపగల దేవుడు, దయామయుడు, సర్వశక్తిమంతుడు. వెలుగు ఎప్పుడు ఉంటుంది? పగటి వేళ ఉంటుంది. రాత్రి ఎప్పుడు ఉంటుంది? చీకటి రాత్రి వేళ సమయంలో ఉంటుంది. మరి మనం పగటి సంబంధులమై ఉన్నాము. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకి ఉందము. ఇతరులు ఏం చేస్తారు? చాలామంది పగటి వేళ కూడా నిద్రపోతూ ఉంటారు. 1 గంట పని చేస్తే గంట అలసిపోయి పడుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. వారు రాత్రి సంబంధులు. వారికి దేవుని యొక్క వెలుగు వారిలో లేని కారణంగా వారికి మత్తుగా ఉంటుంది. మనము పగటి సంబంధులము. మనం రాత్రి వారం వలె ఉండకూడదు. పగటి వారు ఎలా ఉంటారు? మెలకుగా ఉంటారు. మెలకుగా ఉండి ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తారు, ప్రార్థిస్తారు. మత్తు అనేది తీసివేసుకోవాలి. అస్తమానం మత్తు వస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది అంటే అది మనసును బట్టి ఆధారపడి ఉంటుంది. నాకు మత్తు వచ్చినా నేను పండుకోను అని కూర్చొని ఉంటే ఆ మత్తు 1 పావుగంటలో దూరం అయిపోతుంది. మరి మత్తును దూరం చేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. అలాగా మత్తులంగా ఉండకుండా పగటి వారంగా ఉంటే ఏం జరుగుతుంది? విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఈ రెండింటిని దేవుడు మనకు ధరింపజేస్తాడు. అవి మనకు రక్షణగా ఉంటాయి. అవి కవచంగా ఉంటాయి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మరి ఉగ్రత పాలు నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? పగటి వేళ సమయంలో ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన పాదాల చెంత చేరి ప్రార్థించుకునే వారంగా ఉండాలి. మరి రాత్రి వేళ సమయంలో మనం నిద్రపోతాము. నిద్రపోవద్దని చెప్పడం లేదు దేవుడు. రాత్రి వేళ సమయంలో మన శరీరానికి అలసట తీర్చుకోవడానికి నిద్రపోవాలి. 8 గంటలు పడుకోవచ్చు, 9 గంటలు పండుకోవచ్చు. కానీ లేచిన తర్వాత మనం ఏ రీతిగా ఉండాలి? పగటి వారంగా ఉండాలి. పగటి వారంగా ఉండి ప్రభువును సేవిస్తూ ఆయన వాక్యం చదువుకుంటూ మన పనులన్నీ చేసుకుంటూ దేవుని మాత్రం మర్చిపోకుండా ఆయన కృపకు సమీపంగా ఉంటే దేవుడు మనకు ఎలా ఉంటాడంట? రక్షణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అన్ని విషయాల్లో. మన ఆత్మకు రక్షణ, మన శరీరానికి రక్షణ, మన ఇంటికి రక్షణ, మన బిడ్డలకు రక్షణ, అంతా రక్షణ అనే ఓడలో ఉంటాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, ఈ సమయం నుంచి ప్రభువా రాత్రి వారంగా కాకుండా ప్రభు పగటి వారంగా ప్రభు వెలుగు సంబంధులుగా తండ్రి నాయన ఉండలాగిన నన్ను మమ్ములను ప్రభు నాయన మత్తు నుంచి దూరం చేయండి అయ్యా తండ్రి. నీ వెలుగును మాపై కుమ్మరించండి ప్రభు నాయన. విషయానికినో వందనాలు, స్తోత్రాలు తండ్రి. రక్షణ అనే కవచమును ధరింపజేయండి ప్రభు తండ్రి. ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించుకొని అనేక విజయాలు పొందుకొని నీ నామను బట్టి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా నన్ను మమ్మల్ని ఉంచండి ప్రభు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.